హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తష్విక ఫ్యాషన్ టాక్స్. ఈ శారీకేనండి నేను కట్ వర్క్ చేస్తున్నాను నార్మల్ మిషన్తో. ఫస్ట్ అయితే మనం ఇలాంటిది ఏదైనా ఒక షేడ్ తీసుకొని హాఫ్ సర్కిల్స్ అయితే డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడైతే ఒక బాటిల్ క్యాప్ తీసుకొని డ్రా చేసుకుంటున్నా. అలా డ్రా చేసిన తర్వాత మనము ఇక్కడ వీడియోలో చూపించినట్లు కట్ చేసుకోవాలి. కట్ వర్క్ ఎక్కడ చేస్తున్నామో అక్కడ పెట్టి ఇలా మార్కర్ లేదా స్కెచ్తో ఇలా డ్రా చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం మిషన్ సెట్టింగ్స్ చేసుకోవాలి. ఈ మిషన్ అయితే 2-in-1 మెరిట్ మిషన్. జిగ్జాగ్ వస్తుంది ప్లస్ నార్మల్ స్టిచ్ వస్తుంది. కన్ఫామ్గా కట్ వర్క్ చేయాలంటే జిగ్జాగ్ మిషనే యూజ్ చేయాలి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను జంక్షన్ రిమూవ్ చేస్తున్నాను. కట్ వర్క్కి అయితే కన్ఫామ్గా కింద జిగ్జాగ్ ప్యాటర్న్లో వస్తుంది కదా, పాదం అంటారు, అది ఏమంటారో తెలియదు, అదైతే కన్ఫామ్ రిమూవ్ చేయాలి. అందుకోసం నేను ఇక్కడ ప్లేట్ రిమూవ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా ప్లేట్ అనేది రిమూవ్ చేశాక ఇక్కడ కింద జిగ్జాగ్ ప్యాటర్న్లో ఒకటి ఉన్నాయి కదా, అది కన్ఫామ్గా రిమూవ్ చేయాలి. ప్రజెంట్ వచ్చే మిషన్స్కి అయితే అదేదో ఆప్షన్ ఉంటుంది, అది మూవ్ కాకుండా ఆప్షన్ అనేది క్లిక్ చేయొచ్చు. ఇట్లా మిషన్స్కి అయితే కన్ఫామ్గా స్క్రూలు తీసి రిమూవ్ చేయాలి. నాకైతే ఈ ప్లేట్ మిషన్ కొన్నప్పుడే ఎక్స్ట్రా ఇచ్చారు. ఇదైతే జిగ్జాగ్కి అండ్ ఎంబ్రాయిడరీకి కానీ ప్లేట్ వాడతారు. ఆ ప్లేట్ అనేది నేను ఫిక్స్ చేస్తున్నాను. నార్మల్ ప్లేట్ పెట్టుకొని కానీ కట్ వర్క్ చేయొచ్చు. ఇది ఉంది కదా అని నేను ఈ ప్లేట్ మార్చాను. ఆ మిషన్ అనేది మెరిట్ మిషన్. ఇది నేను 2015లో ఏమో కొనుక్కున్నాను, చాలా ఓల్డ్ మిషన్. నాకు ఇక్కడ స్టిచ్చింగ్ ప్లస్ జిగ్జాగ్ ఇచ్చారు. ఏదర్ ఎంబ్రాయిడరీ కానీ చేయొచ్చు అన్నా కానీ నేను ఇంతవరకు ట్రై చేయలేదు. ఇక్కడ మనకి జిగ్జాగ్ ప్యాటర్న్లో పెట్టుకుంటున్నాను. మనం జస్ట్ ఆ స్క్రూ తిప్పి ఇక్కడ టైట్ చేసామనుకో అది జిగ్జాగ్ ప్యాటర్న్లో వస్తుంది. ఇక్కడ నేను స్టిచ్ సైజ్ అనేది 30 పెట్టుకుంటున్నా. నాకు 0 to 30 అనేది మార్కింగ్ ఉంది. నేను 30 పెట్టుకుంటే నాకు స్మాల్ స్టిచ్ వస్తుంది. నెక్స్ట్ ఇలా ఫ్రంట్ సైడ్ టోటల్గా లూజ్ చేసుకోవాలి. 0కి పెట్టుకుని, ఎందుకంటే మనం సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తాం కాబట్టి అది టైట్గా పెట్టి తెగిపోతుంది. అందుకనేసి నేను చాలా లూజ్ చేసుకుంటున్నా. ఇక్కడైతే నేను కింద బాటమ్ సైడ్ వచ్చి న్యూస్ పేపర్ అనేది ప్లేస్ చేస్తున్నా. అప్పుడైతే మనకి కుట్ అనేది నీట్గా వస్తుంది, ఏదైనా తెగిపోకన్నా దారం మంచిగా ఉంటుంది. ఇక్కడ నేను బాటమ్ సైడ్ వచ్చి నార్మల్ థ్రెడ్ మిషన్, పైన సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ న్యూస్ పేపర్ ప్లేస్ చేశాక మనము స్టిచ్ స్టార్ట్ చేస్తాము. ఇక్కడ మనము క్లాత్ని ముందు వెనక్కి జరుపుకుంటూ స్టిచ్ చేస్తున్నాను. నేను ఫస్ట్ రఫ్గా స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఒకటేసారి డార్క్గా స్టిచ్ చేయడం అంటే అది షేప్ అవుట్ అయిపోతుంది. ఫస్ట్ మనం రఫ్గా స్టిచ్ చేసుకోవాలి. అక్కడ మనకి మిడిల్లో గ్యాప్స్ వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే మనం సెకండ్ టైం మళ్ళీ స్టిచ్ చేస్తాం కాబట్టి అప్పుడు ఫిల్ అయిపోద్ది. నేను ఇక్కడ సెకండ్ టైం స్టిచ్ చేస్తున్నాను. జస్ట్ మనం క్లాత్ ముందు వెనక్కి అంటూ ఉంటే చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా కానీ అది కంప్లీట్గా ఫిల్ అయిపోద్ది. ఇలా ముందు వెనక్కి క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం ఫిల్ చేసేయాలి. మనకి ఎంత థిక్నెస్ కావాలంటే అంత థిక్నెస్లో ఫిల్ చేసుకోవాలి. ఇలా మొత్తం సెకండ్ స్టిచ్ చేశాక చూడండి కొంచెం థిక్నెస్ అనేది వచ్చింది. అలా స్టిచ్ చేశాక మనం బ్యాక్ సైడ్ తిప్పి చూస్తే ఇలా ఆటోమేటిక్గా న్యూస్ పేపర్ అనేది సపరేట్ అయిపోతుంది. నేను న్యూస్ పేపర్ బదులు క్యాన్వాస్ కానీ యూజ్ చేశాను, కానీ క్యాన్వాస్ అయితే అస్సలు రాదండి. నా సజెషన్ అయితే బెస్ట్ న్యూస్ పేపర్ అయితే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. నేనైతే అగరబత్తితో
ఇక్కడ థ్రెడ్స్ అనేది ఊడిపోకుండా జస్ట్ హీట్ చేస్తున్నాను. నా దగ్గర ఐరన్ రాడ్ అయితే లేదు. జస్ట్ మనం అగరబత్తితో అయినా కానీ ఇలా మొత్తం థ్రెడ్స్ అనేది ఊడిపోకుండా జస్ట్ మనం అక్కడ టచ్ చేస్తుంటే అవి ఆటోమేటిక్గా ముడుచుకుపోతాయి. దీనివల్ల మనము శారీ థ్రెడ్స్ అనేది అస్సలు ఊడిపోవు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. హియర్ కమ్స్ టు ఫైనల్ అవుట్పుట్. నేనైతే ఇలా కట్ వర్క్ ఫస్ట్ టైం చేస్తున్నాను. నేనైతే కొంచెం తక్కువ రేటు శారీస్కి అయితే ట్రై చేశాను. ఇదైతే నాకు అరౌండ్ 350 370 లోపే పడింది. మీషోలో తీసుకున్నాను నేను ఈ శారీ. ఫస్ట్ టైం కాస్ట్లీ శారీస్కి అయితే ఎలా వస్తుందో తెలియదు కదా, అందుకని నేను ఇక్కడ సింపుల్ శారీకి అయితే చేశాను. ఫస్ట్ అయితే మీరు దేనికన్నా దుప్పటాకి కానీ లేకపోతే రఫ్ క్లాత్కి కానీ ట్రై చేసి ఆ తర్వాత శారీ మీద ట్రై చేయండి. కట్ వర్క్ అనేది ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.